హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్న సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఇవి అయితే మొన్న పుట్టిన పిల్లలు. వీటికైతే పుట్టంగానే ఏం ఫీడ్ ఇవ్వాలి, అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలాంటి వాటర్ ఇవ్వాలంటే ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే కనబడుతున్నాయి కదా, ఇవైతే వడ్లు. నేనైతే కోడి పిల్లలకైతే ఈ వడ్లు అయితే ఇస్తున్నాను. 60% వడ్లు, అలాగే ఒక 40% బియ్యం కలిపి అయితే ఇస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర దానా అయితే అయిపోయింది, స్టార్టర్ ఫీడ్ అయితే అయిపోయింది, కాబట్టి నేను ఇది ఇస్తున్నాను. కొందరు అంటుండొచ్చు వడ్లు అంటే గొంతులో ఇరికి చనిపోతాయి ఇక పిల్లలు అనేది. అలా ఏం కాదు, ఎందుకంటే తల్లి అనేది చుంచి ఇస్తుంది, అంటే ఇరగొట్టి అయితే ఇస్తుంది. కోడి పిల్లలకి అయితే అందిస్తుంది కాబట్టి ఇరగొట్టి అయితే ఇస్తుంది. కాబట్టి కోడి పిల్లలకి అనేది ఏం ఇరుకవు గొంతులు అనేది. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే వడ్లనైతే దంచి అయితే వేయాలి. ఇచ్చినట్టయితే కోడి పిల్లలు మంచిగా తింటాయి. దంచి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా అయితే బియ్యం అయితే ఇవ్వకండి, ఎందుకంటే వెనకంగా అంటే బ్యాక్ సైడ్ తిన్నట్టయితే అరగక గడ్డ కట్టుకొని అలాగే ఉంటాయి, అలాగే కోడి పిల్లలు అనేది చనిపోతాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా అయితే బియ్యం ఇవ్వకండి. బియ్యంలో ఏదైనా ఒకటి కలపండి, వడ్లు లేదా మీరు రాగులు సజ్జలు కలపండి. నేనైతే రేపైతే ఫీడ్ అయితే తెస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్. ఇదైతే మెడికల్ షాప్లో దొరుకుతుంది. 20 రూపీస్ ఇచ్చినట్టయితే 3 ప్యాకెట్స్ అయితే ఇస్తారు. కాబట్టి మీరైతే తీసుకురండి, ఎందుకంటే చిక్స్ అనేది డిహైడ్రేషన్ అయితే కావు, ఎండకు అనేది నీరసించవు. ఈ పౌడర్ ఇచ్చినట్టయితే కోడి పిల్లలు యాక్టివ్గా ఉంటాయి, ఇలా గురక పెట్టవు, అంటే ఆయాసం అయితే కాదు ఈ పౌడర్ ఇచ్చినట్టయితే. ఎందుకంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఈ పౌడర్ ఇచ్చినట్టయితే. ఎండాకాలం డిహైడ్రేషన్ అయితే కావు కోడి పిల్లలు. కాబట్టి మీరు ఈ పౌడర్ని అయితే తప్పక ఇవ్వండి. ఒక 2 డేస్కి ఒకసారి అయితే ఇవ్వండి, డైలీ అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఇమ్యూనిటీ ఎక్కువయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎంత ఉండాలో అంతే ఉండాలి ఇమ్యూనిటీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది అయితే ఒక ప్లాస్టిక్ మూత అనేది. ఇది నేనైతే ఎందుకు అంటే ఈ పౌడర్ని అయితే ఇలా పోసి నేను వాటర్ అయితే మిక్స్ చేస్తాను. వాటర్ అనేది కొన్నినే పోసుకోండి. పౌడర్ అనేది ఒక 20 గ్రామ్స్ అలా వేసుకోండి, ఎక్కువ కూడా వేయకండి. ఓకేనా, చిక్స్ అనేది కొంచెం ఉప్పు ఉంటాయి కాబట్టి చిక్స్ అనేది ఎక్కువ తాగవు, మామూలుగా ఒకసారి తాగుతాయి కాబట్టి ఏం కాదు. కొన్నినే వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఇదంతా మిక్స్ కావాలి కాబట్టి. ఒక 70% వాటర్ పోసుకుంటే ఒక 20% అయితే ఈ పౌడర్ అయితే వేసుకోండి, ఇంకా 10% ఫ్రెండ్స్ మీరైతే ఇలా మొత్తం మిక్స్ అయితే కలపండి. కలిపిన తర్వాత చిక్స్కి అయితే ఇవ్వండి. చిక్స్కి ఇచ్చినట్టయితే యాక్టివ్ ఉంటే నేను ఫస్టే చెప్పాను కదా, ఈ పౌడర్ ఇచ్చి ఒక వాటర్లో అయితే కలపండి. ఓకేనా, చిక్స్ అయితే ఇప్పుడు ఎలా తాగుతాయో చూడండి. ఫస్ట్ టైం కాబట్టి మంచిగానే తాగుతాయి, మళ్ళీ సెకండ్ టైంకి అయితే మనం అయితే ఇబ్బంది పడాలి. ఒక 2 డేస్కి ఒకసారి అయితే ఇవ్వండి, ఎందుకంటే అవి అయితే మర్చిపోయినట్టయి మళ్ళీ తాగుతానికైతే వస్తాయి. ఓకేనా, మళ్ళీ ఒక ½ అన్ అవర్ కంటే ఎక్కువ ఉంచకండి. ½ అన్ అవర్ తర్వాత తీసేసి మామూలుగా నార్మల్ వాటర్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకుంటే, అలాగే నేను ఏదైనా అర్థం కాకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.